వెల్కమ్ టు ఖజానా ట్రేడర్స్. మనము బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసుకుంటే ఎస్టర్డేస్ది. సో మార్కెట్ అనేది ఫస్ట్ ఆఫ్ అప్ ట్రెండ్ వెళ్ళింది, ఫాల్ అయింది అండ్ కన్సాలిడేట్ అండ్ అప్ సైడ్ వెళ్ళింది. మనం నిన్నటి అనాలిసిస్లో చెప్పాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా బై సైడ్ సెటప్ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి. సో ఇవాళ మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ ట్రెండ్ వెళ్ళింది. సో మనం ఈ లెవెల్లో అనేది మార్కెట్ మనం కాల్ ఎంటర్ తీసుకొని మన టార్గెట్ అనేది ఇక్కడ దాకా అచీవ్ చేసాము ఇవాళ ఎంట్రీ బై సైడ్. అండ్ రేపటి అనాలిసిస్ వచ్చేసి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మనము బై సైడ్ సెటప్ ఐడెంటిఫై చేయాలి. బై సైడ్ సెటప్ ఐడెంటిఫై చేసి కాల్ ఎంటర్ తీసుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఇక్కడ ఈ లెవెల్లో ఓపెన్ అవుతే అప్పుడు ఈ బైయర్స్ని టార్గెట్ చేయడానికి మనకి ఈజీ ఉంటుంది. అప్పుడు సెల్ సైడ్ సెటప్ ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇంకొకటి, ఇక్కడ మార్కెట్ అనేది ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చిందనుకో, ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చిందనుకో, ఈ 57,200 బ్రేక్అవుట్ ఇచ్చేదాకా వెయిట్ చేయండి. ఇక్కడ పుట్ ఎంట్రీ తీసుకున్నాం అనుకో, ఈ బయర్స్ని ఈజీగా టార్గెట్ చేయగలుగుతాము. ఈ బయర్స్ని అండ్ ఈ బయర్స్ని ఈజీగా టార్గెట్ చేయగలుగుతాము. అప్పుడు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ రాలేదు అండ్ రెడ్ వచ్చిందనుకో, రెడ్ ఆర్ సంథింగ్ సమ్వాట్ ఏమైనా వచ్చిందనుకో, అప్పుడు మనము కాల్ సెట్ సెటప్కి ఐడెంటిఫై చేయాలి, కాల్ సెట్ సెటప్ ఐడెంటిఫై చేయాలి. అండ్ నెఫ్టీలో వచ్చేసి ఎస్టర్డే చాట్ ప్రకారం అయితే మార్కెట్ అనేది ఫాలో అయింది, కన్సాలిడేట్ అప్ ట్రెండ్ అయింది. ఈ బయర్స్ని టార్గెట్ చేయలేమని చెప్పాము. ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ బయర్స్ని టార్గెట్ చేయలేమని చెప్పాను. అండ్ ఇవాళ మార్కెట్ ఏమైంది, ఫ్లాట్ ఓపెన్ అయింది, మంచిగా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఈ లెవెల్లో కాల్ ఎంట్రీ ప్లాన్ చేసాము. సో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది, మన టార్గెట్ అచీవ్ అయినాం ఇక్కడ. అండ్ ఇంకొకటి, మార్కెట్ రేపటి అనాలిసిస్ వస్తే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది మంచిగా. సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనము ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే బై సైడ్ సెటప్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఈ బయర్స్ని టార్గెట్ చేయలేము మనము. సో ఎందుకంటే మంచి ప్రాఫిట్లో ఉంటారు ఈ బయర్స్ మంచి ప్రాఫిట్లో ఉంటారు, వీళ్ళని టార్గెట్ చేయలేము. అప్పుడు మార్కెట్ అనేది ఇంకా మంచిగా మూమెంట్ అప్ సైడ్ ఇస్తుంది. అండ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది ఈ లెవెల్లో ఓపెన్ అవుతే, అప్పుడు ఈ లెవెల్లో ఓపెన్ అవుతే పుట్ ఎంట్రీ సెల్ సైడ్ సెటప్ ఐడెంటిఫై చేసుకొని పుట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మనము. ఇన్ కేస్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చిందనుకో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చిందనుకో, మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము పుట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఈజీగా మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ బయర్స్ని టార్గెట్ చేయగలుగుతాం ఈజీగా. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ రాలేదు, నార్మల్ రెడ్ సమ్వాట్ వచ్చిందనుకో, అప్పుడు మనము బై సైడ్ సెటప్కి ఐడెంటిఫై చేసి బై సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. థ్యాంక్ యూ.